హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి పెసల ఇడ్లీలు అండి. ఈ పెసలతో ఇడ్లీలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు ఎక్కువగా రైస్తో చేసినటువంటి ఇడ్లీలు కానీ దోశలు కానీ అలాంటివి చేసుకొని తినటం వల్ల అంత హెల్తీ అనిపించదండి. ఇలా పెసలతో ఇడ్లీలు లేకపోతే దోశలు వేసుకొని తింటే చాలా మంచిది. నేనైతే ఒక కప్పు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నాను. చూసారా, శుభ్రంగా అయితే కడిగి ఇవి నైట్ అంతా కూడా నానబెట్టేసుకున్నానండి. ఉదయాన్నే చూడండి మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మరొకసారి అయితే కడుక్కుందాము. వీటిని కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఈ పెసలన్నీ వేసేసుకుంటున్నాను. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి, అలానే చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం తర్వాత మళ్ళా తీసుకొని ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు కదా, అది 1/2 కప్పు పెరుగు, ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాము. నేనైతే పట్టేసుకున్నానండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న దానిలో టేస్ట్కు సరిపడా ఉప్పు, అలానే ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన ఉంచాలి. ఈలోగా మనం ఇడ్లీ పాత్రని రెడీ చేసుకుందాము. ఇందులో నేనైతే 2 ప్లేట్లలోనే ఇడ్లీ వేస్తానండి. అవి 2 తీసి ఒక ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసి ఇంకొక ప్లేట్ని పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద. ఈలోగా మనమైతే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసేసి రెడీ చేసుకుందాము. ఇలా ఆయిల్ రాసేసిన తర్వాత మనం 1/2 అవర్ అయితే అన్నీ కలుపుకొని పక్కన పెట్టినటువంటి ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి, అదైతే వేసేసుకోవాలి ఈ ప్లేట్లలో. ఇలా ఒకసారి గంటెతో అయితే మొత్తం మంచిగా కలుపుకొని మనం ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకుందాము. ఇలా 2 ప్లేట్లకి వేసేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఫ్రీ హీట్ చేసుకున్నటువంటి ఇడ్లీ పాత్ర ఉంది కదా, అందులో పెట్టేసుకుందామండి వీటిల్ని. ఈ కింద వాటరు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే పెట్టినట్టయితే ఇడ్లీలు అనేవి పొంగి మంచి సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అయితే వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను. చూసారా, 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా టేస్ట్ చేశానండి. మంచి పర్ఫెక్ట్గా అయితే చేతికైతే అంటట్లేదండి. ఇలా పట్టుకొని చూసినా ఇప్పుడు వీటిల్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని మంచిగా పల్లీల చట్నీతో తినేసేయటమేనండి. చూసారా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.